ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగికి అవమానం. ఆమె ఆఫీస్కి రావద్దు, ఎవరితో ఆమెతో మాట్లాడొద్దు. విద్యాశాఖ ఉన్నతాధికారి హుకుం. మహబూబాద్ జిల్లాలో ఘటన. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమొస్తుంది? ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది? ప్రజల రాజ్యం వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది? ప్రజాపాలన వస్తుంది. ఈ చిత్రం ఒక దానికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఎట్లుంటా అనేది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఉన్నత విద్యాధికారి దాంట్లో ఆఫీస్కి సంబంధించిన ఒక మహిళా ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆమెను అంటే ఆఫీస్లోకి రానివ్వద్దు, ఆమెతో ఎవరు మాట్లాడద్దు అని అయితే ఆయన హెచ్చరికలు జారీ చేసిండంట ఆఫీస్లో. ఇట్లుంటుంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లుంటుంది. పాపం ఆ తల్లి ఎట్లా కూర్చున్నది కింద చూడండి. ఇక్కడ కింద ఒక ఉద్యోగి అయి ఉండి పాపం ఎంత ఆమె ఇక చదువుదాం, మొత్తం చూద్దాం. మహబూబాద్ జిల్లా కలెక్టరేట్లో 2015 నుంచి అవుట్సోర్సింగ్ అటెండర్గా విధులు నిర్వహిస్తున్న మహిళలకు ఘోర అవమానం జరిగింది. విద్యాశాఖలో అవుట్సోర్సింగ్ అటెండర్గా విధులు నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డిఈఓ రామారావు హుకుం జారీ చేశారు. రెన్యువల్కు సంబంధించిన ఫైల్స్ని తిరస్కరించాడని పార్వతి ఆవేదనతో చెప్తున్నది. గత 20 రోజులైనా ఇదే తనతో నడుస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. నేలపై కిందనే కూర్చుంటానని, ప్రతిరోజు కుర్చీ తీసేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కన్నీటి పర్యంతరం అయింది. పార్వతితో ఉద్యోగులు ఎవరు మాట్లాడవద్దని హుకుం జారీ చేసిన ఉన్నతాధికారి నిర్వాహంపై కలెక్టర్కు వినతి పత్రం అందించిన ఇప్పటి వరకు చొరవ చూపడం ఏంటని విమర్శలు వెలువెత్తుతున్నాయి. కలెక్టర్ను కలవాలని ప్రయత్నించిన కలవనీయని కార్యాలయ ఉద్యోగులు అని ఆమె వాపోతున్నారు. పార్వతిపై మహిళా ఉద్యోగులు సానుభూతి చూపించినట్టు ఇప్పటికీ సదరు అధికారి మాత్రం తనకు పట్టనట్టు ఉంటున్నారని ఆమె తెలిపారు. ఈ పార్వతి అనే ఉద్యోగి ఎవరైతే మహిళా ఉద్యోగి ఉన్నదో ఏదో ఫైల్కి సంబంధించి ఇష్యూలా అవుట్సోర్సింగ్ అటెండర్గా విధులు నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డిఈఓ రామారావు హుకుం జారీ చేశారు. రెన్యువల్కు సంబంధించిన ఫైల్స్ను తిరస్కరించారని పార్వతి ఆవేదనతో చెప్తున్నది. గత 20 రోజులుగా ఇదే తంతు నడుస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేలపై కిందనే కూర్చుంటానని, ప్రతిరోజు కుర్చీనే తీసివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమైంది. పార్వతితో ఉద్యోగులు ఎవరు మాట్లాడొద్దని హుకుం జారీ చేసిన ఉన్నతాధికారి నిర్వాహంపై కలెక్టర్కు వినతి పత్రం అందించిన ఇంతవరకు చొరవ తీసుకోకపోవడం ఏంటని విమర్శలు వెలువెత్తున్నాయి. కలెక్టర్ను కలవాలని ప్రయత్నించిన కలవనీయని కార్యాలయ ఉద్యోగులని ఆమె వాపోతున్నారు. పార్వతిపై మహిళా ఉద్యోగులు సానుభూతి చూపించినప్పటికీ సదరు అధికారి మాత్రం తనకు పట్టనట్టు అయితే తెలంగాణలో ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ఉందో, తెలంగాణలో ఏదైతే ప్రజాపాలన ఉందో ఆ ప్రజాపాలనలోనే మహబూబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లో అవుట్సోర్సింగ్ ఎవరైతే అటెండర్ ఉన్నదో ఆ మహిళను ఆమె అంటే కుర్చీలో కూర్చోకుండా కుర్చీ తీసేసి కింద కూర్చునే విధంగా అధికారి ఎవరైతున్నారో విద్యాశాఖ అధికారి డిఓ రామారావు అంట, ఆయన హుకుం జారీ చేసిండట. ఆమెను కింద కూర్చొనియండి, ఆమె కింద కూర్చోవాలి, ఎవరితో మాట్లాడద్దు అని అయితే ఆయన హుకుం జారీ చేసిండ. వాళ్ళ డిఓ ఆఫీసా లేకపోతే గవర్నమెంట్ ఆఫీసా? ఏం పేరు ఆయన పేరు? రామారావు అంట. రామారావు ఇల్లు అదేమన్నా సొంత ఇల్లా లేకపోతే ఆయన కట్టించిందా? వాళ్ళ తాత సొమ్ముతోటి కట్టిందా ఇల్లు? ఆయన ఎవరు కింద కూర్చోమని చెప్పాడు? అంటే మీకు అంత చులుకన్నా ఈ ఉద్యోగులు ఎవరు? మహిళా ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగులు అంటే మీకు అంత చులుకన్నా? అవసరమా అంతా? ఆమె ఎంప్లాయీ, నువ్వు ఎంప్లాయీ, నువ్వు జీతం తీసుకుని పని చేస్తున్నావు, ఆమె జీతం తీసుకొని పని చేస్తుంది. మీకు ఎందుకు అంత వాళ్ళ మీద? కింది స్థాయి ఉద్యోగులు అంటే మీకు ఎందుకు అంత చులుకనా? మళ్ళీ దీనికి కలెక్టర్ తీసుకుపోయి కంప్లైంట్ ఇస్తా అంటున్నట్ట. కలెక్టర్ కలవనీయకుండా వీళ్ళు మన కుట్రలు చేస్తున్నారట. కలవనీయకుండా ఆమెను అడ్డుకోవడం కానీ ఏదో అంటే అడ్డుకోవడం, కలవనీయకుండా ప్రయత్నాలు చేస్తున్నారని అయితే ఆమె పాపం ఆమె ఏడ్చుకుంటూ చెప్పినట్టు అయితే ఇంకొక వార్త ఇక్కడ చూడవచ్చు.